మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. డబ్బులు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి కిడ్నీ అమ్మించారు కేటుగాళ్లు. ఆ తర్వాత డబ్బులు నొక్కేసి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వదిలేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితుని ఆసుపత్రిలో జాయిన్ చేశాక అసలు విషయం బయటపడింది. మహబూబాబాద్ జిల్లా రాజోలలో దారుణం. చిట్టిబాబు అనే వ్యక్తిని ఒప్పించి అతడి కిడ్నీ అమ్ముకున్నారు కొందరు వ్యక్తులు. కిడ్నీ అమ్మిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టిబాబు పరిస్థితి విషమంగా మారింది. అతన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిట్టిబాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. కిడ్నీ అమ్మిన విషయం తమకు తెలియదంటూ కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కిడ్నీ అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లోని హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్ జరిగిందని ఆరోపిస్తున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు. చూసుకుంటా అని ఆయన చెప్పి మాయమాటలు చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయన కిడ్నీ తీసి ఎవరికో మన చంద్ర అనడానికి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం చేసి వాళ్ళు ఏమంటారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము మొత్తం రవి చేసినాం, రవి చేస్తున్నాం, మీకు ఎలాంటి ఆపదలు మేము చూసుకుంటాం, మనకి 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పారు, ఇల్లు జాగా ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా దగ్గర రాగానే వాళ్ళు పైసలు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, హాస్పిటల్ బట్ట వచ్చి చూడట్లేదు, ఏం చేయట్లేదు. దాని తర్వాత ఏంటంటే నిన్న 50 తీసుకుని వచ్చాడు. ఆ 50 తీసుకుని వచ్చి కూడా మీరు సంతకం పెడితే 50,000 ఇస్తా అంటాడు. ఇప్పటి నుంచి ఎటువంటి సంబంధం లేదు మాకు అని ఆయన ఇట్లా చెప్పి. రాజోల్ పోలేపల్లి తండాకు చెందిన చిట్టిబాబుకు మాయ మాటలు చెప్పారు అదే తండాకు చెందిన నవీన్, రవి, సురేష్. అదే తండాలో ఉండే చంద్రుకు కిడ్నీ ఇస్తే 2 ఎకరాల భూమి, ఉండటానికి 2 గుంటల స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి నమ్మించారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత కిడ్నీ దాతను పట్టించుకోలేదు. దీంతో చిట్టిబాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్పించాక అసలు విషయం బయటపడిందే. డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయించారని ఆరోపిస్తూ చిట్టిబాబు కుమార్తె పోలీసులను ఆశ్రయించింది. అయితే తాము డబ్బులు ఇచ్చేశామని రవి, నవీన్ చెబుతున్నా నిబంధనలకు విరుద్ధంగా అవయవదానం, ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేశారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు కూతురు ఫిర్యాదుతో కిడ్నీ అక్రమ ఆపరేషన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు? ఇంతకు ముందు కూడా ఆపరేషన్లు జరిగాయా? హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రి ప్రమేయం ఎంత అనే కోణంలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరి పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి.